హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు LTX క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే కనుక డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క బ్యాంక్ ఇన్ఫినిటీ అండర్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక అవైలబుల్ ఉంటాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేటువంటిది కవర్ అవుతుంది. ఇక్కడ మీకు అలాంగ్ విత్ దట్ బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 12,000 రూపీస్. ఒకేసారి పే చేయలేము అనుకుంటే కనుక మనం ఈఎంఐలో కూడా మనం పే చేసుకోవచ్చు. 3,000 రూపీస్ పర్ మంత్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందమ్మా. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్: which country has recently emerged as the 6th largest solar PV exporter అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటూ ఉన్నా కూడా అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసి సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్కి సంబంధించి ఒక స్కీమ్ అయితే కనుక ఉంటుంది. దాని గురించి మనకు తెలియాలి. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క లార్జెస్ట్ సోలార్ ఫోటోవాల్టాయిక్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్లీ అయితే కనుక విచ్ కంట్రీ అని అంటే కనుక ఇండియా రీసెంట్లీ బికేమ్ ద 6th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అండి. ఇండియా రీసెంట్లీ బికేమ్ ద 6th లార్జెస్ట్ సోలార్ ఫోటోవాల్టాయిక్ ఎక్స్పోర్టర్ మనమైతే కనుక అవ్వడం జరిగింది అని చెప్పేసి రీసెంట్ డేటా అయితే కనుక చెప్తుందన్నమాట. యాజ్ పర్ దిస్ పర్టికులర్ డేటా మనం తీసుకుంటే గ్లోబల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టాక్ అబౌట్ ద సోలార్ పీవీ ఎక్స్పోర్ట్స్ మనం తీసుకుంటే కనుక గ్లోబల్ సోలార్ పీవీ ఎక్స్పోర్ట్స్ మనం తీసుకుంటే కనుక ఇది మనకి 0.4% ఇన్ 2013 నుంచి మన యొక్క షేర్ అనేటువంటిది 2.51% ఇన్ 2013కి మనకైతే కనుక ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ అలాగనే ఈ ఎక్స్పోర్ట్స్ యొక్క వాల్యూ కూడా మనం తీసుకుంటే కనుక అరౌండ్ $200 మిలియన్ నుంచి $200 మిలియన్ ఇన్ 2013 నుంచి మనకి ఏంటి అంటే కనుక అరౌండ్ $1.83 బిలియన్ మనకైతే కనుక ఇది అవ్వడం జరిగిందండి. $1.83 బిలియన్ ఇన్ ద ఇయర్ 2023. ఎస్. So, which country has emerged as the 6th largest solar PV exporter అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఇండియా ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎస్. అలాగే మనకి నేను చెప్పాను కదా PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఈ స్కీమ్ గురించి కూడా స్టడీ చేయండి. ఇంతకుముందు క్లాసెస్లో మనం ఆల్రెడీ కవర్ చేసాము. ఒకవేళ మీరు అవి చూడకపోతే కనుక కవర్ చేయడానికి అయితే కనుక ప్రయత్నించండి అండి. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద సెకండ్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ ఆన్ ద యార్లుంగ్ జాంగ్బో రివర్ బ్రహ్మపుత్ర, నథింగ్ బట్ బ్రహ్మపుత్ర రివర్ అనమాట. బ్రహ్మపుత్ర రివర్ మీదన ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి అప్రూవల్ అయితే కనుక ఈ పలానా దేశం ఇచ్చింది. ఏ దేశం అని చెప్పేసి అడుగుతున్నారు. లైక్ ఇట్ వాజ్ ఇండియా, నేపాల్, చైనా, భూటాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. మీరు సోషల్ మీడియాలోను వాటిలోనూ మీరు చూసే ఉంటారు. ఇట్ వాజ్ నన్ అదర్ దాన్ చైనా అండి. సో చైనా వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అరౌండ్ మనకి ఏంటంటే కనుక $137 బిలియన్ అండి. $137 బిలియన్ ఖర్చు పెట్టి హైడ్రో పవర్ డ్యామ్ని మనకైతే కనుక నిర్మిస్తున్నారు. దేని మీదన? బ్రహ్మపుత్ర రివర్ మీదన. సో ఆన్ బ్రహ్మపుత్ర రివర్ మీదన ఈ యొక్క దీన్ని మనకైతే కనుక నిర్మించడం అయితే కనుక జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రపోజల్ రీసెంట్గా మనకైతే కనుక అప్రూవ్ అయిందనమాట. అండ్ ఇది ప్రపంచంలోనే ద లార్జెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ మనకి. అండ్ ఇది చాలా సివియర్ కన్సర్న్స్ని మనకి రైజ్ చేస్తుంది. ఎక్కడ అంటే కనుక డౌన్ స్ట్రీమ్ కంట్రీస్లో. అంటే బ్రహ్మపుత్ర రివర్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టిబెట్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి ఇంకెక్కడ ఫ్లో అవుతుంది? ఇండియాలో ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక బంగ్లాదేశ్లో కూడా ఫ్లో అవ్వడం జరుగుతుంది. వీటిని మనము డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ అంటారు. సో ఈ కంట్రీస్లో కూడా మనకైతే కనుక ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర రివర్ మీదన అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ని మనకైతే కనుక చైనా నిర్మించడం జరుగుతుంది. ఏమంటుంది? క్లీన్ ఎనర్జీని జనరేట్ చేయడం గురించి అయితే కనుక ఉపయోగిస్తున్నాము. మరి ఎందుకంటే క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలి కదా అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో చైనా యొక్క క్యాపిటల్ ఏంటండి? సో బీజింగ్ వచ్చేసి చైనా యొక్క క్యాపిటల్. అండ్ దెన్ Xi Jinping is the president of China.
Xi Jinping is the president of China అండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ ఇంకొకటి మీకు తెలియాలన్నమాట. దేని గురించి అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ బీజింగ్ డిక్లరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. బీజింగ్ డిక్లరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ అని చెప్పేసి. సో ఇది దేనికి సంబంధించింది అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇది మనకి లైక్ 1995లో మనకి చేశారు. 2025కి మనకి 30 years అయితే కనుక మనకి అయ్యిందండి ఇది. అందుకని చెప్పేసి రీసెంట్గా మళ్ళీ ఇది న్యూస్లోకి వచ్చింది. అండ్ ఈ బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ అనేది దేనికి సంబంధించింది అంటే కనుక జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటిది. జెండర్ ఈక్వాలిటీ. ఏ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రపోజల్ రీసెంట్గా అప్రూవ్ చేసింది అని అడుగుతారు. ఇట్ వాజ్ ద చైనా. ఎంత ఖర్చు పెట్టి? అరౌండ్ $137 billion అండి. ఏ రివర్ మీద అడుగుతూ ఉంటారు? ఇట్ వాజ్ బ్రహ్మపుత్ర రివర్ మీద అయితే చేస్తున్నారు. డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ ఎవరెవరు? డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. మనకి బీజింగ్ క్యాపిటల్ ఏంటి? బీజింగ్ క్యాపిటల్ వచ్చేసి చైనా క్యాపిటల్ ఏంటి? బీజింగ్. అండ్ ద ప్రెసిడెంట్ వచ్చేసి మనకి Xi Jinping ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బీజింగ్ అండి. Clear? Let us move on to that of the next one. Which bank has recently launched something called as Esteem savings account for senior citizens, like offering insurance, airport lounge access and as well as other benefits. So recently ee following bank one important savings account అయితే కనుక మనకి లాంచ్ చేశారు called as Esteem savings account అని చెప్పేసి, లైక్ ఫర్ సీనియర్ సిటిజన్స్ గురించి అని చెప్పేసి మనకైతే కనుక వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అండ్ దట్ ప్రీమియం బ్యాంకింగ్ అనమాట ఇది. ఇందులోనే మనకి కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ అది ప్రొవైడ్ చేస్తారట. ఇయర్లీ హెల్త్ చెకప్స్ ఉంటాయట, ఫ్రీ చెకప్స్, హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్స్ ఉంటాయి, డాక్టర్ ఆన్ కాల్ సర్వీసెస్ కూడా మనకైతే కనుక దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఏ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క ఎస్టీమ్ సేవింగ్స్ అకౌంట్ని లాంచ్ చేశారు అని అంటే ఇట్ వాస్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు మనకి రీసెంట్గా దీన్ని లాంచ్ చేయబడడం జరిగిందండి. సో ద ఫెడరల్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ ఇనిషియేటివ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్టీమ్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి సో రీసెంట్గా మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ప్రీమియం అండి, నాట్ ఫర్ ఎవ్రీబడి. సో ఇట్ వాజ్ ఏ ప్రీమియం బ్యాంకింగ్ సొల్యూషన్ని మనకైతే కనుక లాంచ్ చేశారు. లైక్ అరౌండ్ ఏజ్డ్ అబౌవ్ 55 అండ్ యాజ్ వెల్ యాజ్ అబౌవ్ ఉండేటువంటి పీపుల్కి సో ఈ యొక్క ప్రీమియం సొల్యూషన్ అయితే కనుక మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లోనే రకరకాల బెనిఫిట్స్ అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లైక్ ఇన్సూరెన్స్ కవర్, హెల్త్ చెకప్స్ ఇందాక మనం అనుకున్నట్టుగా. క్లియర్? ఫెడరల్ బ్యాంక్ గురించి ఒక 2 పాయింట్స్ మనం తెలుసుకోవాలంటే ఏం తెలియాలి? సో ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి మనం తీసుకుంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు తెలియాలండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కేరళలో ఉన్నాయి మనకి. సో హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కేరళ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ ఎవరని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఇట్ వాజ్ KVS Manian is the MD and as well as the CEO. వీళ్ళ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? ఫెడరల్ బ్యాంక్ది ట్యాగ్ లైన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అంటారు. యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్. ఎస్. అయితే ఇక్కడ ఏం తెలియాలి మనకి? ఏ బ్యాంక్ వాళ్ళు, విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఎస్టీమ్ సేవింగ్స్ అకౌంట్ ఫర్ సీనియర్ సిటిజన్స్, లైక్ ఆఫరింగ్ ఇన్సూరెన్స్, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అండ్ అదర్ బెనిఫిట్స్ అంటే వాట్ వాజ్ ద ఆన్సర్? ఫెడరల్ బ్యాంక్ is the answer. Moving to that of the next question. Which banks have recently hiked their MCLR అంటారు. MCLR అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అండి. MCLR by 5 basis points. సో 5 basis points ఇన్ December 2024లో మనకి ఎవరు ఇంక్రీజ్ చేశారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. 2 బ్యాంక్స్ చేశాయండి. దట్ ఈస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క MCLR రేట్స్ని అయితే కనుక ఇంక్రీజ్ చేయబడడం జరిగింది బై అరౌండ్ 5 basis points. సో ఎవరెవరు? పంజాబ్ నేషనల్ బ్యాంక్, PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళ యొక్క MCLR ఇంక్రీజ్డ్ ద MCLR రేట్ బై 5 basis points. MCLR అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ అని అర్థం. MCR అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకు ఆల్రెడీ మన ఛానల్లో చెప్పబడింది. ట్రై టు వాచ్ దట్ పర్టికులర్ థింగ్ అండి. బై అరౌండ్ 5 basis points అయితే మనకి ఇంక్రీజ్ చేశారు. ఎప్పటి నుంచి? లైక్ ఎఫెక్టివ్ ఫ్రమ్ December 1st
2024 నుంచి మొన్న మనకి ఏంటి అంటే డిసెంబర్ నుంచి మనకైతే కనుక ఇది చేస్తున్నారనమాట. ఎస్, సిమిలర్లీ అట్ ద సేమ్ టైం అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి ఒక 2 పాయింట్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఒక 2 పాయింట్స్ గురించి మనం చూస్తే, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది మనకి లైక్ 1894లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక న్యూఢిల్లీలో అయితే కనుక ఉన్నాయి. అండ్ దెన్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ అడుగుతారు. సో దట్ ఈస్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ వచ్చేసి మనకి అతుల్ కుమార్ గోయల్. సో అతుల్ కుమార్, జస్ట్ ఎ మినిట్, ఎస్, ఓకే, అతుల్ కుమార్ గోయల్ ఈజ్ ద మనకి ఏంటి అని అంటే ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ. సిమిలర్లీ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కూడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది బ్యాంక్ ఆఫ్ ఇండియా? సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ వే బ్యాక్ ఇన్ 1906లో ఎస్టాబ్లిష్ అయిందండి ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది. అండ్ వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉన్నాయి మనకి, ముంబై మహారాష్ట్ర వచ్చేసి వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్. ఇందాకది ఢిల్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్, సో ముంబై మహారాష్ట్ర. అండ్ దెన్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ గురించి కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ ఎవరు అని అంటే కనుక రజనీష్ కర్ణాటక్ ఇస్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ, రజనీష్. సో రజనీష్ కర్ణాటక్ అంటాం మనం, కర్ణాటక్. సో రజనీష్ కర్ణాటక్ is the MD and as well as the CEO of the Bank of India. సో ఈ 2 బ్యాంక్స్ గురించి మనకు తెలియాలి. మొదటిది బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ ఎవరు. అండ్ సిమిలర్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం హూ వాజ్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ. Coming to this, what was the answer andi? So Punjab National Bank and as well as the manaki Bank of India is the answer. Clear? Moving to the next one. How much monetary penalty has the Reserve Bank of India imposed on Panchakula Central Cooperative Bank Limited, Haryana? కొన్ని బ్యాంక్స్ మీదన మనకి ఏంటంటే పెనాలిటీస్ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏంటంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ మీద ఒక పెనాలిటీ అయితే కనుక ఇంపోజ్ చేశారు. అంటే ఫర్ రెగ్యులేటరీ కాంప్లయన్స్ ఇష్యూస్ గురించి ఏంటి అని అంటే కనుక చేయబడడం జరిగింది. సిమిలర్లీ ఇక్కడ మనకి ఏంటంటే పంచకుల సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ హర్యానా మీద కూడా మనకైతే పెనాలిటీ అయితే ఇంపోజ్ చేశారు. సో జస్ట్ ఎంత పెనాలిటీ ఇంపోజ్ చేశారు అనేటువంటిది మనకైతే కనుక తెలిసి సరిపోతుంది. సో ఇట్ వాజ్ అరౌండ్ 5 lakh అయితే మనకి పెనాలిటీ ఇంపోజ్ చేయడం జరిగిందండి పంచకుల సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ ఎవరు అనేది మెయిన్లీ అంత ఇంపార్టెంట్ అయితే కనుక మనకి కాదు. సో ఇంపోజ్ చేసిన పెనాలిటీ వచ్చేసి ఎంత అంటే ఇట్ వాజ్ అరౌండ్ 5 lakh ఈజ్ ద ఆన్సర్. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which bank has recently partnered with that of the Eco5 to tackle the green financing for the micro, small and medium enterprises? So micro, small and medium enterprises ki environmental financing ante renewable energy ki sambandhinchiనటువంటి financing adi, for example solar rooftop installations ki sambandhinchi financing adi provide చేయడం గురించి Eco5 వాళ్ళు ఎవరితోటి ఏ బ్యాంక్ తోటి పార్ట్నర్ అయ్యారు అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇట్ ఈస్ లైక్ ఫెడరల్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ, ఇందాక మనకు ఆల్రెడీ వచ్చింది కదండి ఫెడరల్ బ్యాంక్. ఎస్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి మనకి కేరళ. సో ఫెడరల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ Eco5 సో రీసెంట్లీ మనకి ఏంటంటే కనుక సో దే హ్యావ్ పార్ట్నర్డ్ టుగెదర్. ఎందుకని? టు బేసికలీ టు ఫైనాన్స్ ద MSMEs, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఫైనాన్సింగ్ అనేది ప్రొవైడ్ చేయడం గురించి. ఎక్కడ, ఏ సెక్టార్లో? స్పెసిఫికల్లీ కమర్షియల్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్లో మనకి ఏంటి అని అంటే కనుక కమర్షియల్ ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయబడడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇచ్చేసారనమాట. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి ఎయిమ్ వచ్చేసి ఎంత అంటే అరౌండ్ 3600 kilowatts ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్స్ యాన్యువల్లీ మనం ఏంటంటే ఫైనాన్సింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సోలార్ ఇన్స్టాలేషన్స్ యాన్యువల్లీ మనం ఏంటి అని అంటే కనుక ఇది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. దీని మూలాన అరౌండ్ 2500 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ ఇయర్, 2500 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పర్ ఇయర్ అనేటువంటివి మనకైతే కనుక తగ్గుతాయి అని చెప్పి కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్ మీద నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఎటువైపుకి మూవ్ అయిపోతున్నాము? రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్కి మనం అయితే కనుక మూవ్ అవ్వడం అయితే కనుక జరుగుతుందండి. ఎస్,
So these are some of the important things. Which bank has recently partnered with Ecofy to tackle the green energy financing for MSMEs? And what was the answer? And so the answer వచ్చేసి మనకి ఏంటంటే కనుక it was the Federal Bank is the answer. మనకి Federal Bank. ఎస్, ఇందాక ఫెడరల్ బ్యాంక్ ఎందుకు న్యూస్లో ఉంది? ఎస్టీమ్ సేవింగ్స్ అకౌంట్ని అయితే కనుక వీళ్ళు రీసెంట్గా మనకైతే కనుక లాంచ్ చేశారు. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which organization has recently the Indian Institute of Banking and Finance partnered with to launch a certification course for microfinance professionals? Microfinance professionals కి ఒక సర్టిఫికేషన్ కోర్స్ అనేటువంటిది లాంచ్ చేయడం గురించి ఎవరెవరు టైఅప్ అయ్యారు అని అంటే కనుక మనకి సో SADAN సాదాన్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ బాడీ ఉంది, సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఇది. సో సాదాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా మనకి పార్ట్నర్ అయితే కనుక అయ్యారు. దేని గురించి అని అంటే కనుక ఎంప్లాయీస్కి మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక కెరీర్ ఆపర్చునిటీస్ అవి ప్రొవైడ్ చేయడం గురించి ఒక సర్టిఫికేషన్ కోర్స్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక చేయబడుతున్నారు. సో బేసికల్లీ టు ట్రైన్ ద ఎంప్లాయీస్ in microfinance institutions. సో మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం గురించి చేయబడుతున్నారు. సో సాదాన్ అనేటువంటిది మనం తీసుకుంటే వాట్ ఈజ్ సాదాన్ ఆర్గనైజేషన్ అండి? ఇట్ ఈస్ బేసికల్లీ ఏ సెల్ఫ్ రెగ్యులేటరీ మనకి ఆర్గనైజేషన్ అనమాట, which is recognized by that of RBI. So self-regulatory organization మనకి ఫర్ మైక్రోఫైనాన్స్ గురించి మనకి అయితే కనుక చేయబడింది. అండ్ అలాగనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIBF ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్స్ అనేది మనకు తీసుకుంటే కనుక ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే 1928లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఏంటంటే కనుక ఇందాకట్లాగే ముంబై మహారాష్ట్రలో ఉన్నాయి, మనకి ముంబై మహారాష్ట్ర. అండ్ బిశ్వ కేతన్ దాస్ ఇస్ ద CEO అండి. CEO ఈజ్ ద బిశ్వ కేతన్ దాస్. ఎస్, సో కమింగ్ టు దిస్, ఏ ఆర్గనైజేషన్ తోటి ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పార్ట్నర్ అయ్యారు అని అంటే కనుక వాట్ వాజ్ ద ఆన్సర్? లైక్ నాబార్డ్, సాదాన్, సిడ్బీ, సెబీ, IRDAI. ఇట్ వాజ్ సాదాన్, SADHAN. సాదాన్ అనేటువంటిది RBI రికగ్నైజ్డ్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అనమాట. ఎస్, వీళ్ళతోటి మనకైతే కనుక పార్ట్నర్ అయ్యి మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీలో కెరీర్ ఆపర్చునిటీస్ అవి కూడా ఎన్హాన్స్ చేయడం గురించి సర్టిఫికేషన్ కోర్సెస్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేస్తున్నారండి. This is what is the idea about this. Moving to that of the next question. India has contributed nearly how much to the BRICS న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకైతే కనుక అడిగే క్వశ్చన్ ఇది. అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికి సంబంధించింది అని చెప్పేసి ఇది ఏ గ్రూప్కి సంబంధించి లైక్ బ్రిక్స్, G20, G7 ఇలా అడుగుతుంటారు అనమాట. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది దేనికి సంబంధించింది అని అంటే కనుక బ్రిక్స్కి సంబంధించింది. ఈ బ్రిక్స్కి సంబంధించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఇండియా ఎంత ఫండింగ్ అనేది ఎంత మనం కంట్రిబ్యూట్ చేసామని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారండి. సో నియర్లీ మనం తీసుకుంటే కనుక అరౌండ్ $2 బిలియన్ మనం అయితే కంట్రిబ్యూట్ చేయబడడం జరిగింది. సో ఫ్రమ్ అరౌండ్ ఎప్పటి నుంచి ఎప్పటికీ అంటే కనుక లైక్ అరౌండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2015-16 దగ్గర నుంచి సో టు దట్ ఆఫ్ ద 2021-22 దాకా 7 ఇన్స్టాల్మెంట్స్లో మనం ఏంటి అని అంటే కనుక అరౌండ్ $2 బిలియన్ మనం ఏంటంటే కంట్రిబ్యూట్ చేసామండి. అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ మనకి ఏంటంటే మన కంట్రీలో కూడా ఫండింగ్ అనేటువంటిది NDB ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 20 ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మన కంట్రీలో కూడా ఫండింగ్ అనేటువంటిది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే కనుక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ NDB. ఎస్, సో దెన్ మెయిన్లీ వీళ్ళు ఏ సెక్టార్స్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు అని అంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వన్ సచ్ సెక్టార్, వాటర్ కన్జర్వేషన్, ఫుడ్ మేనేజ్మెంట్ ఇలాంటి సెక్టార్స్లో అండ్ అలాగే రూరల్ కనెక్టివిటీ. సో ఈ సెక్టార్స్లో మనకి వీళ్ళకి ఫోకస్ అనేటువంటిది మనకు ఉండడం అయితే కనుక జరుగుతుంది. క్లియర్? సో కమింగ్ టు దిస్, ఇండియా హ్యాస్ కంట్రిబ్యూటెడ్ హౌ మచ్ టు ద బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే వాట్ వాజ్ ద ఆన్సర్? సో బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనం కంట్రిబ్యూట్ చేసేది అరౌండ్ $2 బిలియన్ మనం అయితే కంట్రిబ్యూట్ చేసాం.
Moving to the top, the next one, Muthoot Microfinance has partnered with which bank for co-lending the loan disbursals? సో లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం గురించి ముతూట్ మైక్రోఫిన్ వాళ్ళు ఏ బ్యాంక్ తోటి పార్ట్నర్ అయ్యారని అడుగుతున్నారు మనకి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి అండ్ యాజ్ వెల్ యాజ్ ఐసిఐసిఐ. ముతూట్ మైక్రోఫిన్ అనేటువంటిది కొచ్చి బేస్డ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అండి మనకి. ఇది ముతూట్ మైక్రోఫిన్ అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇట్ ఈస్ బేసికల్లీ ఏ కొచ్చి బేస్డ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. వీళ్ళు ఎవరితో పార్ట్నర్ అయ్యారు? దే హ్యావ్ పార్ట్నర్డ్ ఇట్ విత్ నన్ అదర్ దాన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ తోటి ముతూట్ మైక్రోఫిన్ వాళ్ళు రీసెంట్గా మనకైతే కనుక పార్ట్నర్ అయ్యారు. ఎందుకని? సో ఫర్ ప్రొవైడింగ్ ద కో-లెండింగ్ ద లోన్ డిస్బర్సల్స్. సో కో-లెండింగ్ ద లోన్ డిస్బర్సల్స్ అంటే ఇద్దరు కలిపి మనకి ఏంటంటే లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. టోటల్ లోన్ లిమిట్ మనకైతే పెట్టింది ఎంత అంటే అరౌండ్ 500 crores దీని అండర్లో మనకి పార్ట్నర్షిప్ అండర్లో డిస్బర్స్ చేస్తున్నారండి. అండ్ రేంజ్ వచ్చేసి మనకి ఏంటంటే 50,000 నుంచి 3 లక్షల వరకు కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారంట ఎలిజిబుల్ కస్టమర్స్కి అని చెప్పేసి వీళ్ళైతే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ముతూట్ మైక్రోఫిన్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే వే బ్యాక్ 2010లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఎక్కడ మనకంటే కొచ్చి, కేరళలో మనకైతే ఉందండి. ఇది వీళ్ళకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కొచ్చి, కేరళ. Coming to this question, like Muthoot Microfinance has recently partnered with which bank for co-lending loan disbursals ante evartoti they have recently partnered it with that of the State Bank of India toti manakaithe kanuka partner avadam aithe jarigindi. Clear? Moving to the next one, the government of India and as well as Asian Development Bank recently signed a $50 million loan ఫర్ క్లైమేట్ రెసిలియంట్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ స్టేట్. అంటే ఏ స్టేట్లో ఈ యొక్క వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తోటి $50 million లోనుకి అగ్రిమెంట్ సైన్ చేశారు అని అంటే కనుక ఇట్ వాజ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్, దట్ ఈస్ మేఘాలయ. సో మేఘాలయలో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి మేఘాలయలో మేఘాలయలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ని, వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్, నథింగ్ బట్ వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ రీజనల్ బ్యాంక్ తోటి లేకపోతే ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ తోటి పార్ట్నర్ అయ్యారని అడుగుతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అండ్ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రీసెంట్గా మేఘాలయలో వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం గురించి అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకున్నారు. లైక్ ఎన్ని మిలియన్ల డాలర్లను కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి మనకి. ఇట్ వాజ్ $50 million లోన్ అగ్రిమెంట్ మనకైతే కనుక చేయబడడం జరిగింది. మేఘాలయలో దెర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ వాటర్ పాలసీ, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మేఘాలయ స్టేట్ వాటర్ పాలసీ అని చెప్పేసి ఉందన్నమాట. దానికి ఇన్ అలైన్డ్గా 2019 దానికి నెలైండ్గా మనకి అగ్రిమెంట్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేయబడుతుందని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఈ యొక్క అగ్రిమెంట్ వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ తగ్గించడము, వాటర్ సెక్యూరిటీని పెంచడము, ఇవన్నీ కూడా మనకి. దెన్ వాట్ ఇంపార్టెంట్ అదర్ పాయింట్స్ ఏం తెలియాలి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి 1966లో మనకైతే ఎస్టాబ్లిష్ అయిందండి. వేర్ వర్ ద హెడ్ క్వార్టర్స్? సో మనీలా, ఫిలిప్పైన్స్ వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ అయితే మనీలాలో ఉన్నాయి మనకి. సో మనీలా, ఫిలిప్పైన్స్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ అండి, రీసెంట్గా మనకి ఇది అయ్యారు కదా, పాయింట్ అయ్యారు కదా. సో దట్ ఈస్ మసాత్సుగు అసాకావా. ఎస్, మసాత్సుగు అసాకావా వచ్చేసి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ అనమాట మనకి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏమైనా డెవలప్మెంట్స్ చేస్తున్నా, లేకపోతే ఓల్డ్ బ్యాంక్ చేస్తున్నా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చేస్తున్నా, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. మసాత్సుగు అసాకావా రీసెంట్గా మనకి ప్రెసిడెంట్గా మనకైతే కనుక ఏ పర్టికులర్ ఇంటర్నేషనల్ బ్యాంక్కి మనకి అపాయింట్ అయ్యారని చెప్పేసి కూడా మనకైతే అడుగుతుంటారు. సో దట్ ఈస్ మసాత్సుగు అసాకావా
సకావా అనే ఆయన హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలా ఫిలిప్పైన్స్లో ఉన్నాయి. 1966లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తోటి అయితే పార్ట్నర్ అయ్యారు. $50 million లోన్ అగ్రిమెంట్ అయితే సైన్ చేశారు. The government of India and Asian Development Bank recently signed a $50 million for climate resilient water harvesting project in which state ante, so the northeastern state, that is Meghalaya is the answer andi. Meghalaya. Clear? Let us move to the next one. The World Bank recently approved a $188 million loan for economic growth in which particular state? ఏ స్టేట్కి సంబంధించినటువంటి ఎకనామిక్ గ్రోత్ని మనకి బూస్ట్ చేయడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ తోటి ఈ యొక్క లోన్ అయితే కనుక శాంక్షన్ చేశారు అని అంటే కనుక మహారాష్ట్రకి సంబంధించండి. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్, సో వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్ మనకి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి ఏంటంటే $188 million లోన్ అయితే కనుక అప్రూవ్ చేయబడడం జరిగింది. ఎందుకనంటే మహారాష్ట్రలో, సో ఏ స్టేట్కి సంబంధించింది అని అంటే కనుక మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో మనకి ఏంటంటే కనుక టు బూస్ట్ ద ఎకనామిక్ గ్రోత్, అక్కడ ఎకనామిక్ గ్రోత్, టు బూస్ట్ ద ఎకనామిక్ గ్రోత్ ఇన్ స్పెసిఫికల్లీ ఎక్కడ అంటే అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్, డెవలప్ అవ్వనటువంటివి అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి ఏంటంటే కనుక గ్రోత్ పెంచడం గురించి, ఎకనామిక్ గ్రోత్ పెంచడం గురించి మనకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ వాళ్ళు $188 million లోన్ అయితే కనుక ప్రొవైడ్ చేశారండి. దీన్ని మనకి ఎవరు ఇష్యూ చేశారంటే ఇట్ ఈస్ ఇష్యూడ్ బై దట్ ఆఫ్ IBRD. వాట్ ఈస్ IBRD? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ మనకైతే ప్రొవైడ్ చేయబడడం జరిగింది. 15-year మెచ్యూరిటీ అయితే మనకైతే కనుక ఉంది. దెన్ గ్రేస్ పీరియడ్ వచ్చేసి 5 year కూడా గ్రేస్ పీరియడ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారనమాట. 5 year వచ్చేసి గ్రేస్ పీరియడ్. అసలు వరల్డ్ బ్యాంక్ యాజ్ సచ్ ఇన్స్టిట్యూషన్ గురించి మనకు తెలియాలంటే ఏం తెలియాలి? ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది వరల్డ్ బ్యాంక్ అనేది? బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత 1944లో మనకైతే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసి వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అండి. సో ద వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ప్రెసిడెంట్ ఎవరండి? ప్రెసిడెంట్ వచ్చేసి అజయ్ బాంగా. అజయ్ బాంగా ఈజ్ ద ప్రెసిడెంట్ మనకి. ఎస్, these are the important points. So and it was one of the Bretton Woods institution. వరల్డ్ బ్యాంక్లోనే మనకి వరల్డ్ బ్యాంక్ పేరెంట్ గ్రూప్, పేరెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. దాని అండర్లోనే మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, దెన్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, మిగా. ఇంతకుముందు వాటిల్లో మనం ఆల్రెడీ దాని గురించి మనం చెప్పున్నాం మనం. So the World Bank has recently approved a $188 million loan for economic growth in which state ante? What was the answer? So the answer vachesi manaki Maharashtra is the answer andi. Moving to the next one. What is the name of the new benchmark interest rate which is proposed by that of the Reserve Bank of India based on secured money markets? So money market, secured money markets సంబంధించి ఒక బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ని మనకైతే కనుక RBI అయితే ప్రపోజ్ చేసింది. సో దాని పేరు మనకి ఏంటంటే సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్ అండి మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్, సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్ అనమాట. సో దీన్ని మనకి ఏంటంటే MIBOR కమిటీ, MIBOR కమిటీ వాళ్ళు మనకైతే కనుక రికమెండేషన్స్ మీద అండ్ అదర్ ఇండస్ట్రీ ఫీడ్బ్యాక్ మీద మనకైతే కనుక ఈ యొక్క బెంచ్ మార్క్ రేట్ని ప్రపోజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఎస్, మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. SBI కార్డ్స్ recently surpassed how many credit cards in circulation? సో మన కంట్రీలో ప్రతి వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్స్ అయితే కనుక ఉన్నాయి కదండి. అండ్ వాళ్ళల్లో ఇష్యూ చేసే క్రెడిట్ కార్డ్ కంపెనీల్లో టాప్ మోస్ట్ ఎవరెవరు ఉన్నారు? HDFC మొట్టమొదటి స్థానంలో ఉంటే, సో రెండవ స్థానంలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క SBI కార్డ్స్ వాళ్ళు మనకైతే కనుక ఉండడం జరిగింది. రీసెంట్గా వీళ్ళు ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఇన్ సర్క్యులేషన్ సర్పాస్ చేశారని అడుగుతున్నారు. 10 million, 15 million, 20 million, 25 million, 30 million. SBIకి సంబంధించిన వాటిలో ఖచ్చితంగా మనకి అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. అండ్ ఇది మనకు వచ్చేసి ఏంటంటే కనుక అరౌండ్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇట్ వాజ్ 20 million కార్డ్స్ రీసెంట్గా మనకి సర్పాస్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో SBI కార్డ్స్ వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే సో దే సర్పాస్డ్ ద 20 million క్రెడిట్ కార్డ్స్ ఇన్ సర్క్యులేషన్లో ఉన్నాయటండి ఈ రోజున మనకి.
ఇండియాలో. సో క్రెడిట్ కార్డ్స్ ఇన్ సర్క్యులేషన్ మనకైతే కనుక ఉండడం జరిగింది. ఎస్, అండ్ ఇదిలో మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ అండి, సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నారు మనకి ఎవరు అని అంటే కనుక ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు. అండ్ ఎస్బీఐ కార్డ్స్ గురించి కూడా మనకి క్వశ్చన్ అయితే కనుక అడిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కార్డ్స్ అనేది మనకి కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ అంటారు. సో దీన్ని మనకి ఏంటంటే 1998లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్ హర్యానా అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్ హర్యానా. ఎస్, గురుగ్రామ్ హర్యానా వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్. అభిజిత్ చక్రవర్తి ఈజ్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ వచ్చేసి మనకి అభిజిత్. ఓకే, అభిజిత్ చక్రవర్తి ఈజ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ. మనకి దీని యొక్క పేరెంట్ కంపెనీ ఏంటి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో పేరెంట్ కంపెనీ ఎవరు అని అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద పేరెంట్ కంపెనీ. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, ముత్తూట్ మైక్రోఫిన్ తోటి మనకి పార్ట్నర్ అయ్యారు వీళ్ళు. పార్ట్నర్ అయ్యి మనకి ఏంటి అని అంటే కనుక కోలెండింగ్ లోన్ డిస్బర్సల్స్ అయితే కనుక చేస్తాము అని చెప్పేసి కూడా రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నారు. ఎస్, దే సర్పాస్డ్ అరౌండ్ 20 million credit cards in circulation. What was the answer? SBI cards recently surpassed how many credit cards in circulation అంటే it was 20 million credit cards మనకైతే ఉన్నాయి. హైయెస్ట్ ఎవరు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు. దెన్ నెక్స్ట్ చూడండి, which organization published the employment estimates indicating an increase from 47.5 crore in 2017-18 to 64.33 crore in 2023-24. ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేట్స్ మనకైతే కనుక రిలీజ్ చేశారని చెప్పేసి మనకైతే కనుక అడగడం జరుగుతుంది. ఎవరండి పబ్లిష్ చేసింది? ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అందుకని చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేట్స్ని పబ్లిష్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో ద రీసెంట్లీ పబ్లిష్డ్ దిస్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేట్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వీళ్ళు చెప్తున్నటువంటి డేటా ఏంటంటే కనుక ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ KLEMS డేటాబేస్ అంటారు. KLMS డేటాబేస్. దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారని కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఈ KLEMS అనే డేటాబేస్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి మేనేజ్ చేయబడడం జరుగుతుంది. సో లైక్ కే అంటే మనకి ఏంటంటే కనుక క్యాపిటల్, నెక్స్ట్ వచ్చేసి లేబర్, ఎనర్జీ, మెటీరియల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్ అని అర్థం మనకి. ఎస్, సో KLEMS అంటే క్యాపిటల్. Then we have labor and then L for we have the labor, then E for energy, then M for materials and S for services. This shortcut లో దీన్ని మనకి KLEMS డేటాబేస్ అంటారు. ఈ యొక్క KLEMS డేటాబేస్ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఇట్ విల్ బి మెయింటైన్డ్ బై దట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అండ్ వాళ్ళ నుంచి ఈ యొక్క డేటా అని చెప్తున్నారు అనమాట. యాజ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డేటా ఫ్రమ్ KLEMS డేటాబేస్ బట్టి చెప్తున్నది ఏంటంటే కనుక ఎంప్లాయ్మెంట్ మన కంట్రీలో 47.5 crore 2017-18 నుంచి మనకి ఇట్ వాజ్ అరౌండ్ 64.33 crore మనకైతే కనుక ఎన్హెన్స్ అయ్యిందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది టు 2023-24 అండి. ఎస్, సో ద ఆన్సర్ వచ్చేసేయండి, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్డ్ ద ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేట్స్ ఇండికేటింగ్ ఎన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 47.5 crore in 2017-18 to 64.33 crore అంటే సో ఇట్ వాజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Which Indian private sector bank recently launched the ARISE Women's Savings Account to cater specifically to the women's financial need and as well as the provide the healthcare benefits? ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ARISE విమెన్స్ సేవింగ్స్ అకౌంట్ని అయితే కనుక లాంచ్ చేశారని చెప్పేసి అడగడం జరుగుతుంది. అంటే ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం, దాని గురించి వాళ్ళ అవసరాల గురించి హెల్త్ కేర్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం గురించి మనకైతే లాంచ్ చేశారండి. ఎవరంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్, కోటక్, ఎస్ బ్యాంకు. ఎవరు లాంచ్ చేశారు? ఇట్ వాజ్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మనకి రీసెంట్గా ఈ యొక్క ARISE, ఎస్, యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ ARISE
విమెన్స్ సేవింగ్స్ అకౌంట్ని రీసెంట్గా మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఏ రైస్ విమెన్స్ సేవింగ్స్ అకౌంట్ని మనకైతే కనుక లాంచ్ చేశారనమాట. అంటే దీంట్లో లైక్ అలాంగ్ విత్ బ్యాంకింగ్ సర్వీసెస్ మనకి హెల్త్ రిలేటెడ్ పర్క్స్ అనేటువంటివి కూడా మనకైతే కనుక ఉంటాయి అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. అండ్ యాక్సిస్ బ్యాంక్ గురించి ఏం తెలియాలి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే, యాక్సిస్ బ్యాంక్ అనేటువంటిది 1993లో మనకైతే ఎస్టాబ్లిష్ అయిందండి. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇది కూడా ఇంతగా కొన్ని చెప్పినటువంటి బ్యాంక్స్ లాగానే ముంబై మహారాష్ట్రలోనే మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే మనకైతే కనుక ఉన్నాయి. అండ్ అమితాబ్ చౌదరి అండి, ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ అడుగుతారు. అమితాబ్ చౌదరి, ఎస్ అమితాబ్ చౌదరి ఈజ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ వచ్చేసి మనకి ఏంటంటే ఇది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్ లైన్ అడుగుతారు. వాట్ వాజ్ దేర్ ట్యాగ్ లైన్ అని చెప్పేసి ఇందాక మనం ఫెడరల్ బ్యాంక్కి చూసాం కదా, అలాగా ప్రోగ్రెస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ప్రోగ్రెస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ లైఫ్ హిందీలో ఉంటుంది మనకి, నేమ్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి. అండ్ ఇది మనకి ఏంటంటే వీళ్ళు రకరకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం తెలియాలి, ఎరైజ్ ఉమెన్స్ సేవింగ్స్ అకౌంట్ రీసెంట్గా మనకి ఎవరు లాంచ్ చేశారు, ఇమీడియట్గా ఎవరు గుర్తు రావాలి, ఏ ఫర్ ఏ యాక్సిస్ బ్యాంకు మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ చూడండి, which Indian bank recently launched the initiative called as Khaliyum Karyavum to teach life skills to school children using traditional art forms. అంటే ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ద్వారా మనకి కాళీయం కార్యావం అని చెప్పేసి మనకి ఏ బ్యాంక్ వాళ్ళు లైక్ స్కూల్ చిల్డ్రన్కి లైఫ్ స్కిల్స్ని నేర్పించడం గురించి మనకైతే తీసుకుని వచ్చారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. అండ్ వన్స్ అగైన్ ఫెడరల్ బ్యాంక్ అండి. ఫెడరల్ బ్యాంక్ గురించి జస్ట్ ఈవేళనే మనం 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూసాం. ఎకో5 వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యారు అని చెప్పేసి మనం ఒకటి ఇంపార్టెంట్ చూసాము. ఎస్టీమ్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారని చెప్పి లాంచ్ చేశారని చెప్పేసి మనం చూసాం. అలాగనే ఫెడరల్ బ్యాంక్ వాళ్ళే మనకి ఏంటంటే కనుక ఈ ఇనిషియేటివ్ని కూడా తీసుకుని వచ్చారు, కాళీయం కార్యావం అని చెప్పేసి. సో దట్ ఈస్ కాళీయం కార్యావం అని చెప్పేసి మనకి ఏంటంటే ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఏంటి ఇందులో ఆబ్జెక్టివ్ ఏంటి, లైక్ టు టీచ్ ద లైఫ్ స్కిల్స్, టు టీచ్ ద లైఫ్ స్కిల్స్ టు దట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్కి లైఫ్ స్కిల్స్ని టీచ్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ ఇనిషియేటివ్ని అయితే తీసుకురావడం జరిగింది. అండ్ అలాగనే ఇక్కడ ఏంటంటే అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్ జనరల్లీ మనకి స్కూల్స్లో టీచ్ చేయనటువంటివి ఏమేంటి, ఫైనాన్షియల్ లిటరసీ కానివ్వండి, లేకపోతే టైం మేనేజ్మెంట్ గురించి, ఫైనాన్షియల్ లిటరసీ, హెల్దీ డిజిటల్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మనకైతే కనుక దీని అండర్లో టీచ్ చేస్తారట, డిజిటల్ హ్యాబిట్స్. సో ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక టీచ్ చేయబడడం జరుగుతుంది. ఇంకా మళ్ళీ ఫెడరల్ బ్యాంక్ గురించి ఇంకేం తెలియక్కర్లేదు కదా, కొచ్చి కేరళలో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయని. సో నెక్స్ట్ వచ్చేసి ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ కేవీఎస్ మానియన్ అని, ఈ పాయింట్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ట్యాగ్ లైన్ ఏంటి, యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ కదా దీని యొక్క ట్యాగ్ లైన్. ఎస్, which Indian bank has recently launched the initiative that is known as Khaliyum Karyavam to teach the life skills to school children using the traditional art forms? ante manaki Axis Bank is the answer andi. Axis Bank. Next important one, which Indian bank has recently introduced the India's first AI powered interactive avatar of its brand ambassador Amitabh Bachchan? సో AI powered interactive avatarని మనకైతే కనుక లాంచ్ చేశారండి. ఎవరు లాంచ్ చేశారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు మనకైతే లాంచ్ చేయబడడం జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఇంటరాక్టివ్ అవతార్ని మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఇంటరాక్టివ్ అవతార్ని మనకైతే కనుక ఆఫ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ మనకైతే కనుక లాంచ్ చేశారనమాట. వీళ్ళు దీంట్లో యూస్ చేసినటువంటి టెక్నాలజీ వచ్చేసి మనకి ఏంటంటే కనుక హెచ్ఎక్స్ఆర్ అంటారు, అంటే హోలోగ్రాఫిక్ ఎక్స్టెండెడ్ రియాలిటీ అని. హోలోగ్రాఫిక్ ఎక్స్టెండెడ్ రియాలిటీ ఇది మీరు ఏంటంటే ఒకసారి గూగుల్ చేస్తే మీకు సో తెలుస్తుంది మీరు ఎలా ఉంటుంది అనేటువంటిది. అంటే రాదర్ దాన్ ఇమాజినేషన్, యూ జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు ఇట్. ఎస్,
ఈ మనకి ఈ అవతారం మనకి ఏంటంటే కనుక ఇంపార్టెంట్ బ్యాంక్ ప్రొడక్ట్స్కి సంబంధించి అంటే మంత్లీ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి, మొబైల్ బ్యాంకింగ్ గురించి, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందండి. సో వీళ్ళు ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది మనం చూసుకుంటే కనుక ఇది 2015లో మనకైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2015 అండ్ సేమ్ ఇందాకట్లాగానే ఇది కూడా మనకి ముంబైలో మనకి హెడ్ క్వార్టర్డ్ అయితే అయ్యింది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఇఓ వైద్యనాథన్. సో దట్ ఈజ్ ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ ఎవరమ్మ దీనికి వి వైద్యనాథన్. వి వైద్యనాథన్ ఈస్ ద MD and as well as the CEO of the IDFC First Bank. So now coming to this, which bank recently introduced the India's first AI powered interactive avatar of its brand ambassador Amitabh Bachchan అంటే మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి IDFC First Bank is the answer మనకి. Moving on to that of the next one. Yes, next చూడండి. Which UPI payment service in India recently launched a shield? Launched something called Shield. It's a comprehensive fraud protection plan for digital UPI transactions. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం అంతా కూడా UPI ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం కదా, డిజిటల్ UPI ట్రాన్సాక్షన్స్. సో కొన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఫ్రాడ్కి కూడా గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనకి ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్ అని చెప్పేసి డిజిటల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ గురించి మనకి తీసుకుని వచ్చారు. మనకి ఏంటది అని అంటే కనుక ఎవరు తీసుకుని వచ్చారు, దాని పేరు వచ్చేసి షీల్డ్ అనమాట. సో ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే ఇట్ వాజ్ బ్రాటప్ బై భారత్ పే. ఆప్షన్స్ చూడండి, ఫోన్పే, గూగుల్ పే, భారత్ పే, పేటిఎం, అమెజాన్ పే ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో భారత్ పే వాళ్ళు రీసెంట్గా మనకి ఈ షీల్డ్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. వాట్ ఈస్ దిస్ షీల్డ్? ఇట్ ఈస్ బేసికలీ to protect the users from the fraud in UPI transactions. UPI transactions lo to protect the users from fraud in UPI transactions. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్లో మనకి ఏంటి అని అంటే కనుక ఆ ఫ్రాడ్ని ప్రివెంట్ చేయడం గురించి దాని గురించి కూడా మనకైతే కనుక చేయబడడం జరిగింది. వాట్ దట్ ఈస్ నోన్ యాజ్ షీల్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. భారత్ పే, షీల్డ్ ఎందుకు తీసుకుని వచ్చారు, ఈ 3 పాయింట్స్ మనకి తెలియాలి. భారత్ పే అనేది మనకి ఎప్పుడు తీసుకుని వచ్చారండి? భారత్ పే అనేది మనకి 2018లో మనకి తీసుకుని రావడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మళ్ళీ ముంబై అయినా కాదు, న్యూఢిల్లీలో మనకి హెడ్ క్వార్టర్డ్ అయ్యి ఉంది మనకి ఈ బాడీ, ఈ భారత్ పే అనేటువంటిది. అండ్ నలిన్ నెగి ఈజ్ ద సిఇఓ. సిఇఓ వచ్చేసి మనకి నలిన్ NILIN నలిన్ నెగి ఈజ్ ద మనకి ఎండి అండ్ యాజ్ సిఇఓ ఆఫ్ దిస్ పర్టికులర్ భారత్ పే. వీళ్ళు మనకి ఏంటంటే యూపీఐ పేమెంట్స్, క్యూఆర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు సర్వీసెస్ అనమాట. సో విచ్ యూపీఐ పేమెంట్ సర్వీస్ రీసెంట్లీ ఇన్ ఇండియా లాంచ్డ్ ద సంథింగ్ కాల్డ్ షీల్డ్ విచ్ ఇస్ ఎ కాంప్రిహెన్సివ్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫర్ డిజిటల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్. ఆన్సర్ ఏంటమ్మా? భారత్ పే వచ్చేసి మనకి ఆన్సర్ అనమాట. క్లియర్? నెక్స్ట్ వన్. Which Indian bank recently launched the Baroda Mahila Swavalamban for women-led micro, small and medium enterprises and Baroda Smart OD for working capital finance? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా బరోడా మహిళా స్వావలంబన్, నెక్స్ట్ వచ్చేసి బరోడా స్మార్ట్ ఓడి, ఆ పేర్లోనే ఉంది కదా మనకి, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మనకి తీసుకుని వచ్చారండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క 2 స్కీమ్స్ని మనకైతే తీసుకుని వచ్చారు. మొదటిది ఏంటంటే కనుక ఇట్స్ ఎ లోన్ స్కీమ్, బరోడా మహిళా స్వావలంబన్ అనేటువంటిది మనకి ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడం గురించి, ఎంటర్ప్రెన్యూర్షిప్. సో దట్ ఈస్ బరోడా మహిళా స్వావలంబన్ అన్నమాట. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే దీని అండర్లో మనకి ఏం చేస్తారు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి, అంటే విమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్ వేటిల్లో అయితే కనుక మనకి విమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయో అలాంటి వాళ్ళకి మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేసి విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని మనకి ప్రమోట్ చేస్తారు. రెండవది ఏంటంటే మనకి బరోడా స్మార్ట్ ఓడి.
స్మార్ట్ ఓడి, బరోడా స్మార్ట్ ఓడి పేరులోనే ఉంది కదండి, ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనమాట. సో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మనకి ఏంటంటే అందులో కూడా మనకి లోన్ అనేటువంటిది అంటే లేకపోయినా కొంత లిమిట్ అనేటువంటి దాంట్లో శాంక్షన్ చేస్తారు. సో దాంట్లో మనం ఎంత తీసుకుంటే అంతకే మనం వడ్డీ అయితే కనుక పే చేయాలి అసలుతో పాటు. సో దాంట్లో అరౌండ్ మనకి 20 lakh నుంచి 7.5 crore వరకు మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏం తెలియాలి, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రీసెంట్గా 2 ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. మొదటిది బరోడా మహిళా స్వావలంబన్, విమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్ గురించి ఏ ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారని అడుగుతూ ఉంటారు మనకి. ఇట్ వాస్ బరోడా మహిళా స్వావలంబన్, అది లోన్ స్కీమ్. రెండవది బరోడా స్మార్ట్ ఓడి అని చెప్పేసి కూడా మనకి తీసుకుని రావడం జరిగింది. అండ్ మరి బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి కూడా ఒక 2 పాయింట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి ఒక 2 పాయింట్స్. ఏవేంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇది మనకి 1908లో ఎస్టాబ్లిష్ అయిందండి ఈ బాడీ వచ్చేసి మనకి. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి అంటే కనుక వడోదరా గుజరాత్, వడోదరా గుజరాత్లో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా హెడ్ క్వార్టర్ అయితే కనుక అయ్యింది మనకి. నెక్స్ట్ వచ్చేసి దేబదత్తా చంద్ అండి, ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ కూడా అడుగుతూ ఉంటారు. ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ సిఈఓ దేబదత్తా చంద్ ఈజ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఈఓ మనకి. వీళ్ళ యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్, ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనమాట. ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఈజ్ ద ట్యాగ్ లైన్ ఫర్ ద బ్యాంక్ ఆఫ్ బరోడా. Now, which Indian bank recently launched the Baroda Mahila Swavalamban for women-led MSMEs, Baroda Smart OD for working capital finance? It was Bank of Baroda is the answer. Moving to the next one. Which bank's chief economist, so that is Gill, recently urged India to accelerate the structural reforms to enhance the economic resilience? అంటే ఏ బ్యాంక్ యొక్క చీఫ్ ఎకనామిస్ట్ రీసెంట్గా మన యొక్క కంట్రీని, మీ కంట్రీలో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని క్యారీ అవుట్ చేయండి. సో టు అర్జుడ్ ఇండియా టు టేక్ ద యాక్సలరేట్ ద స్ట్రక్చరల్ రిఫార్మ్స్ సో దట్ ఎకనామిక్ రెసిలియన్స్ అనేటువంటిది మనకి ఏంటి అంటే ఎన్హాన్స్ చేయడం గురించి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారండి. అండ్ ఇట్ వాజ్ ద చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ మనకి రీసెంట్గా మనకి ఎంఫసైజ్ చేశారనమాట ఎకనామిక్ రిఫార్మ్స్ని, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని క్యారీ అవుట్ చేయమని చెప్పేసి. ఎస్, ఇట్ వాస్ ద వరల్డ్ బ్యాంక్స్ చీఫ్ ఎకనామిస్ట్. ఇందాక వరల్డ్ బ్యాంక్ గురించి ఆల్రెడీ రాసేసుకున్నాం కదా, ఇది మనకు ఒక బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్ అని 1944లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాషింగ్టన్. అజయ్ బాంగా మనకి ఏంటంటే ప్రెసిడెంట్. ఈ పాయింట్స్ అన్నీ ఆల్రెడీ మనకి తెలుసు, కొత్తగా మనకి తెలియాల్సిందేం లేదు అందులో మనకి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. జస్ట్ ఒక 2 minute క్విక్ రివిజన్ చేసేసి వీ విల్ క్లోజ్ ద సెషన్. సో ఏ చీఫ్ ఎకనామిస్ట్ గిల్ రీసెంట్గా మనకి అయితే అరెస్ట్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ద వరల్డ్ బ్యాంక్ యొక్క చీఫ్ ఎకనామిస్ట్ చెప్పడం జరిగింది. ఏ బ్యాంక్ వాళ్ళు బరోడా మహిళా స్వావలంబన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బరోడా స్మార్ట్ ఓడి తీసుకుని వచ్చారు అని అంటే ఇట్ వాజ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మనకి తీసుకుని వచ్చారండి. దెన్ వీ హ్యావ్ షీల్డ్ అని చెప్పేసి కాంప్రిహెన్సివ్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఎవరిది అంటే భారత్ పే, అది మనకి భారత్ పే వాళ్ళు తీసుకుని వచ్చారు. నెక్స్ట్ ఏ బ్యాంక్ వాళ్ళు ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్డ్ ఇంటరాక్టివ్ అవతార్ని ఆఫ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ అమితాబ్ బచ్చన్ మనకి తీసుకుని వచ్చారు అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు మనకి రీసెంట్గా తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కాలియం కార్యావం అని చెప్పేసి లైఫ్ స్కిల్స్ని టీచ్ చేయడం గురించి ఏ బ్యాంక్ వాళ్ళు చేశారు అని అంటే కనుక ఇట్ వాస్ ఫెడరల్ బ్యాంక్ అండి. సారీ, ఇక్కడ మనం యాక్సిస్ బ్యాంక్ అని చెప్పేసి మనం టిక్ మార్క్ చేసాము. ఇట్ వాస్ ఫెడరల్ బ్యాంక్. ఓకేనా, ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎరైజ్ విమెన్ సేవింగ్స్ అకౌంట్ ఎవరు తీసుకుని వచ్చారు? యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేట్స్ రీసెంట్గా మనకి పబ్లిష్ చేశారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి పబ్లిష్ చేయబడడం జరిగింది. ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు రీసెంట్గా ఎంత సర్పాస్ చేశారు సర్క్యులేషన్లో క్రెడిట్ కార్డ్స్ అంటే 20 million అన్ని మనకి క్రెడిట్ కార్డ్ సర్క్యులేషన్లో ఉన్నాయంటండి ఇప్పుడు. నెక్స్ట్ వాట్ వాజ్ ద న్యూ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ అండి? సెక్యూర్డ్ ఓవర్ నైట్ రూపీ రేట్ మనకి ఆన్సర్ వచ్చేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే $188 million లోన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ మహారాష్ట్రలో మనకి చేయబడడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా అప్రూవ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $50 million లోన్ అయితే సైన్ చేసుకున్నారు. ఎందుకని? వాటర్ హార్వెస్టింగ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడ? మేఘాలయలో మనకి ఇంప్లిమెంట్ చేయడం గురించి. దెన్ నెక్స్ట్ ముతూట్ మైక్రోఫైన్ వాళ్ళు అంటే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కొచ్చి బేస్డ్ ఆర్గనైజేషన్ కదా, ఎవరితో టైఅప్ అయ్యారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో టైఅప్ అవ్వడం జరిగింది. కో లెండింగ్ ద లోన్ డిస్బర్సల్ చేయడం గురించి.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి బ్రిక్స్కి సంబంధించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనం ఎంత ఇచ్చాం ఫండింగ్, ఇప్పటికే $2 బిలియన్ ఫండింగ్ అయితే మనం ప్రొవైడ్ చేయబడడం జరిగింది. ఉట్టిగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ స్ట్రైట్ వ్యాడ్ అయితే కనుక అది మనకి ఇట్ వాజ్ బ్రిక్స్కి సంబంధించింది. అది ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యారు. సాదాన్ ఈజ్ ఏ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటిది, మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఎకోఫై తోటి మనకి పార్ట్నర్ అయ్యారు, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు. ఎందుకని టు ప్రొవైడ్ ద గ్రీన్ ఫైనాన్సింగ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. పంచకుల సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఫైన్ ఎంత ఇంపోజ్ చేశారండి, 5 lakh మనకి వీళ్ళ మీద ఇంపోజ్ చేయబడడం జరిగింది. ఏ బ్యాంక్స్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క MCLR మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ని 5 basis points ఇంక్రీజ్ చేశారు. ఇట్ వాజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి చేయబడడం జరిగింది. ఎస్టీమ్ సేవింగ్స్ అకౌంట్ ఎవరు తీసుకొచ్చారు, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు మనకైతే తీసుకుని రావడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అప్రూవల్ అయితే కనుక యాక్సెప్ట్ చేశారు. ఇట్ వాజ్ చైనా అండి. అరౌండ్ $137 బిలియన్ ప్రాజెక్ట్ అనమాట అది మనకి. అందుకని ఎవరు గొడవ పెడుతున్నారు, డౌన్ స్ట్రీమ్ కంట్రీస్ ఎవరెవరు, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మనం గొడవ పెడుతున్నాం అనమాట. అండ్ ఇక్కడనే బీజింగ్ క్యాపిటల్, షీ జిన్పింగ్ ప్రెసిడెంట్. ఇక్కడనే ఏం మాట్లాడుకున్నాము, బీజింగ్ డిక్లరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫారం ఫర్ యాక్షన్ అని చెప్పేసి మనకి 1995లో మనకైతే చేయబడడం జరిగింది. 2025 వచ్చేసరికి మనకి జెండర్ ఈక్వాలిటీకి సంబంధించింది. ఇప్పుడు 30 years మనకైతే కనుక అయ్యిందనమాట. దెన్ అట్ ద సేమ్ టైం మూవింగ్ టు ద ప్రీవియస్ వన్, ఏ కంట్రీ రీసెంట్గా 6th largest PV ఎక్స్పోర్టర్గా మనకి అయ్యింది అని అంటే కనుక ఇండియా రీసెంట్లీ బికేమ్ ద 6th largest PV exporter అండి మనకి. క్లియర్? So these are the important questions that you are expected to know. If you have liked the video, please do like it and let's meet again in the next session. Until then, happy learning, all the best, bye bye.